శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಡೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ వేదార్థ. మన హరికథామృత సారము పాఠంలో వెనుకటి రోజున వర్ణ ప్రక్రియా సంధి యందు 10వ పద్యాన్ని చెప్పుకున్నాము. పురుషనామక భగవంతుడు జీవుల దేహమునందు ఇంద్రియములందు ఉండి జీవుని చేత నిత్యము జరిగేటటువంటి కార్యములను క్రియలను చేయిస్తాడు అని. ఈరోజు 11వ పద్యంలో భగవంతుడు మనకున్నటువంటి 4 దేహములలో బయట లోపల భగవంతుడు ఉంటాడు. ఉండి తాను జీవులు ఇచ్చేటటువంటి సమర్పించేటటువంటి అన్నింటినీ స్వీకరిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. వ్యాపకను తానాగి జీవస్వరూಪ ದೇಹದ ಒಳ ಹೊರಗೆ ನಿರ್ಲೇಪನಾಗಿಹ ಜೀವಕೃತ ಕರ್ಮಗಳನ್ನಾಚರಿಸಿ ಶ್ರೀಪಯೋಜ ಭವೇರರಿಂಗ ಪ್ರದೀಪವರ್ಣ ಸ್ವಮೂರ್ತಿ ಮಧ್ಯಗತಾ ಪೊಳೆವ ವಿಶ್ವಾದಿ ರೂಪದಿ ಸೇವೆ ಕೈಗೊಳ್ಳುತ್ತ. ಪದಚ್ಛೇದಂ. ವ್ಯಾಪಕನು ತಾನಾಗಿ ಜೀವ ಸ್ವರೂಪ ದೇಹದ ಒಳ ಹೊರಗೆ ನಿರ್ಲೇಪನಾಗಿಹ ಜೀವಕೃತ ಕರ್ಮಗಳನ್ನು ಆಚರಿಸಿ ಶ್ರೀ ಪಯೋಜ ಭವೇರರಿಂದ ಪ್ರದೀಪವರ್ಣ ಸ್ವಮೂರ್ತಿ ಮಧ್ಯಗ ತಾ ಪೊಳೆವ ವಿಶ್ವಾದಿ ರೂಪದಿ ಸೇವೆ ಕೈಗೊಳ್ಳುತ್ತ. ప్రతిపదార్థం. జీవస్వరూప దేహద సమస్త జీవుల స్వరూపదేహము ఒళ ಹೊರಗೆ లోపల బయట ఉండి వ్యాపకను తానాగి అంటే స్వరూపదేహము యొక్క లోపల బయట తాను వ్యాపించినటువంటి వాడై జీవకృత కర్మగళ జీవులు ఆచరించేటటువంటి జీవులు ఆచరింపవలసినటువంటి అన్ని కర్మలను, అది మంచి చెడు మిశ్ర కర్మలైన అన్ని కర్మలను ఆచరిసి తాను జీవులయందు బింబరూపి అయి ఉండి బింబక్రియ ద్వారా తాను ఆచరించి చేసి జీవుల చేత చేయించి నిర్లేపనాగిహ అయితే ఆ జీవుల చేత చేయించేటటువంటి కర్మ లేపము లేకుండా తాను ఉంటూ ఉన్నాడు. శ్రీ పయోజ భవ ఈర. శ్రీ అంటే లక్ష్మీదేవి, పయోజ భవ భగవంతుని నాభి కమలము నుండి జన్మించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, భవనామక రుద్రదేవుల వారు, ఈర పరశుక్లత్రయమునందు ఒకరైనటువంటి వాయుదేవుల వారు, ఇంద వీరి చేత అంటే ఈ దేవతా సమూహము చేత ప్రదీపవర్ణ జ్ఞానానందాది అప్రాకృత శరీర కాంతితో దేదీప్యమానమై ఉన్నటువంటి తేజస్సు వర్ణము కలిగినటువంటి వాడై స్వమూర్తి జీవుని స్వరూపదేహంలో తన రూపముతో
తనదే అయినటువంటి స్వాఖ్య రూపముతో మధ్యగా ఆ జీవుని యొక్క హృత్కమల కర్ణిక మధ్యమునందు విశ్వాది రూపది విశ్వతైజస ప్రాజ్ఞ మొదలైనటువంటి రూపముల చేత ఉంటూ సేవెగొడుత ఈ రమా బ్రహ్మాది దేవతల చేత బాగుగా సేవ్యమానుడై తా పొడెవ అందరి జీవుల హృదయ కమలమునందు బింబరూపిగా ఉంటూ ఆ జీవుల సాధన పరిపక్వమైన తరువాత వారికి తన దర్శనాన్ని అపరోక్ష దర్శనాన్ని భగవంతుడు కరుణిస్తాడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం, జీవుని స్వరూపదేహము యొక్క లోపల బయట తాను వ్యాపించి ఉండి జీవులు ప్రతినిత్యము చేయవలసిన చేసేటటువంటి అన్ని కర్మలను తాను బింబరూపి అయి చేసి ప్రతిబింబమైనటువంటి జీవుల చేత చేయించి అయితే ఆ కర్మ లేపము లేకుండా తాను భిన్నుడై ఉండి లక్ష్మీ బ్రహ్మ రుద్ర వాయుదేవుల వారి చేత బాగుగా సేవింపదగినటువంటి సంసేవ్యుడై అప్రాకృత శరీరము యొక్క దివ్య కాంతితో తేజోమూర్తుడై తేజోరూపి అయి అతను జీవుల హృదయకమలమునందు హృదయకమల కర్ణికా మధ్యమునందు విశ్వాది రూపములతో ఉండి ఆ రమా బ్రహ్మాది దేవతలు చేసేటటువంటి సేవలను స్వీకరిస్తూ తాను జీవుల హృదయ కమలమునందు బింబరూపి అయి ఉండి వారి సాధన పూర్తి అయిన తరువాత వారికి తన అపరోక్ష జ్ఞానాన్ని దర్శనాన్ని కలిగిస్తాడు భగవంతుడు. ఇది జీవుని యందు ఉన్నటువంటి భగవంతుని యొక్క విషయం. ఇక్కడ మనకు ఈ హరికథామృత సారమునకు అనేక సంస్కృత వ్యాఖ్యానములు కన్నడ వ్యాఖ్యానములు ఉన్నాయి అని చెప్పుకున్నాము. అది ఈ గ్రంథము యొక్క వైశిష్ట్యం. ఒక్క కన్నడ గ్రంథానికి సంస్కృత వ్యాఖ్యానాలు ఉండటం అంటే అది ఎంత శాస్త్ర గ్రంథంగా అణుసుధగా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఈ హరికథామృత సారానికి ఉన్నటువంటి అనేక వ్యాఖ్యానాలలో సంకర్షణ వడయ తీర్థులు అనేటటువంటి మహానుభావులు విడి సన్యాసులు వారు మహాజ్ఞానులు. వారు కూడా దీనికి ఒక సన్యాసి అయి ఉండి గృహస్థులు రచించినటువంటి జగన్నాథదాసుల హరికథామృతసార గ్రంథానికి వ్యాఖ్యానమును రచించినారు అని అంటే ఆ హరికథామృతసారము గ్రంథము యొక్క వైశిష్ట్యము ఎంత అని మనకు అర్థమవుతుంది. ఈ పద్యానికి సంకర్షణ వడయ తీర్థులు వ్యాఖ్యానం చేస్తూ అనేక ప్రమాణాలను ఉదహరిస్తూ వారి దృష్టికోణంలో జీవునికి ఉన్నటువంటి 4 దేహాలు స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూలదేహము అనే ఈ 4 దేహాలలో భగవంతుడు అన్ని దేహాలలో ఉన్నాడు. అయితే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు జీవుని యొక్క స్వరూపదేహములో వారు లేరు. వారికి భగవంతునికి తప్ప వారికి ప్రవేశము లేదు అని వారు అనేక వ్యాఖ్యానాలను ప్రమాణాలను ఉదహరిస్తూ చెప్పినారు. వారి యొక్క వాదన కాదు అని నేను చెప్పటానికి చెప్పేటటువంటి జ్ఞానము, శక్తి, సామర్థ్యము, ధైర్యము నాకు మాత్రం లేదుగాక లేదు. అయితే మిగిలిన వ్యాఖ్యానకారులు భావప్రకాశిక మొదలైనటువంటి ఈ వ్యాఖ్యానకారులందరూ కూడా జీవుని స్వరూపదేహంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి ప్రవేశం ఉన్నది అని వారు కూడా ప్రమాణాలను ఉటంకిస్తూ చెబుతూ ఉన్నారు. ఇక్కడ నేను సంకర్షణ వడయ తీర్థుల వారు జీవుని స్వరూపదేహంలో వాయుదేవుల వారికి ప్రవేశము లేదు అని వారి వ్యాఖ్యానాన్ని మాత్రమే ఇక్కడ చెబుతున్నాను.
వారు దానికి అనేక ప్రమాణాలను ఇస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు. అయితే అది చాలా గహనమైనటువంటిది, చాలా కష్టకరమైనటువంటిది. దానిని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంది. కాబట్టి నేను అవన్నీ, ఆ ప్రమాణాలన్నింటినీ కూడా మీకు ఇక్కడ చెప్పి విషయాన్ని ఇంకింత జటిలము చేయటం నాకు ఇష్టము లేదు. కాబట్టి నేను వారు జీవుని స్వరూపదేహంలో వాయుదేవుల వారి ప్రవేశము లేదు అని చెప్పినారు అని అంత మాత్రము నేను చెప్పి, ఇక నేను మిగిలిన వ్యాఖ్యానకారుల వారు జీవుని స్వరూపదేహంలో వాయుదేవుల వారి యొక్క ప్రవేశం ఉన్నది, వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నేను చెప్పి, స్వరూపదేహంలో వాయుదేవుల వారి ప్రవేశం ఉన్నది అని నేను మిగిలిన వ్యాఖ్యానకారుల వారి విషయాన్ని చెబుతున్నాను. లక్ష్మీధరాభ్యాం స్థిశ్చ స్వమూర్తిగణమధ్యగః మూర్తయో అష్టావపి ధ్యేయాశ్చక్రశంఖవరాభయైః యుక్తాః ప్రదీపవర్ణాశ్చ సర్వాభరణభూషితాః. ఏమి ఈ ప్రమాణంలో చెప్పబడింది దానినే మనకు జగన్నాథదాసుల వారు అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. మీరు పద్యాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీ పయోజ భవేరరింద ప్రదీపవర్ణ స్వమూర్తి మధ్యగా అదే చెబుతూ ఉన్నారు. లక్ష్మీధరాభ్యాం శిశ్చ స్వమూర్తిగణ మధ్యగా మూర్తయోష్టావపి ధ్యేయాశ్చక్రశంఖవరాభయైః యుక్తాః ప్రదీపవర్ణాశ్చ సర్వాభరణభూషితాః. ఈ ప్రమాణంలో ఏమి చెప్పబడిందో అదే పదాలను శ్రీ భయోజ భవేరరింద ప్రదీపవర్ణ స్వమూర్తి మధ్యగా అని చెబుతున్నారు. కాబట్టి చెబుతూ భగవంతుడు స్వరూపదేహంలో ఉంటూ అక్కడ వాయుదేవుల వారు కూడా మనకు ప్రవేశం ఉన్నది అని, ఇది తంత్రసార గ్రంథంలో మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి ప్రమాణం. ఈ ప్రమాణము ప్రకారము, అంటే మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి వాక్యము ప్రకారము జీవుని స్వరూపంలో, జీవుని స్వరూపదేహంలో వాయుదేవుల వారు ఉన్నారు. అంటే ఎలాగా? బ్రహ్మవాయుదేవుల వారి చేత, బ్రహ్మవాయువుల చేత సేవింపబడుతూ జీవుని స్వరూపదేహంలో భగవంతుడు ఉన్నాడు అని మనము తెలుసుకుంటేనే వ్యాపకను తానాగి అనేటటువంటి ఈ పద్యంలో చెప్పినటువంటి వ్యాపకను తానాగి జీవస్వరూపదేహద ఒళహొరగే అనేటటువంటి మాటకు అర్థము పూర్ణమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి జీవుని స్వరూపదేహంలో భగవంతుడు లక్ష్మీ బ్రహ్మ వాయువుల చేత బాగుగా సంసేవ్యుడై వారి యొక్క సేవెగైగొడుత ఏ ఏ రూపములతో అంటే 8 రూపములతో చెబుతూ ఉన్నారు. విశ్వ తైజస ప్రాజ్ఞ తురియ ఆత్మ అంతరాత్మ పరమాత్మ జ్ఞానాత్మ అనేటటువంటి 8 రూపములు శంఖ చక్రములను ధరించి 2 చేతుల యందు అభయహస్తము వరదహస్తాన్ని ఇస్తూ సర్వాభరణ భూషితుడై బాగా ప్రజ్వలిస్తున్నటువంటి కాంతియుక్తుడై బింబరూపి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సమేతుడై బ్రహ్మవాయువుల చేత సేవింపబడుతూ జీవుల హృదయ కమలమునందు స్వరూపదేహమునందున్నాడు అనేటటువంటిది ప్రమాణ వాక్యము యొక్క అర్థము. కాబట్టి మనకు ఈ ప్రమాణములను బట్టి జీవుని స్వరూపదేహమునందు కూడా వాయుదేవుల వారికి ప్రవేశం ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది.
ఇక భావదర్పణ టీకాకారుల వ్యాఖ్యానము ప్రకారము ఆత్మ అంతరాత్మేతి హరిరేక ఏవం విధాస్థిత నివిష్టో హృదయే నిత్యం రసం పిబతి కర్మజం అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ అనేటటువంటి రూపములతోనే ఉంటూ ఉన్నాడు భగవంతుడు. ఈ సూత్రభాష్యం, ఆచార్యుల సూత్రభాష్య ప్రమాణానుసారము అంతరాత్మ శబ్దవాచ్యుడై భగవంతుడు స్వరూపదేహంలో ఉన్నాడు, ఆత్మశబ్దవాచ్యుడై లింగ అనిరుద్ధ స్థూలదేహములందు భగవంతుడున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అని చెబుతూ, ఇక ఈ విధంగా భగవంతుడు జీవుల స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూలదేహము ఈ దేహాలలో ఉంటూ ఉన్నాడు. లోపల బయట అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత. భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు, లోపల బయట. అదేవిధంగా ఈ స్వరూపదేహము బయట లోపల, అందుకే ఒళహొరగే అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యానకారుల ప్రకారము లక్ష్మీదేవి బ్రహ్మవాయువుల చేత సంసేవ్యమానుడై జీవుని యొక్క స్వరూపదేహంలో భగవంతుడు ఉన్నాడు, అన్ని దేహాలలో ఉన్నాడు అని వీరి వ్యాఖ్యానమైతే, సంకర్షణ వడయ తీర్థుల ప్రకారము జీవుని స్వరూపదేహమునందు భగవంతునికొక్కడికే ప్రవేశము, భగవంతుని ఒక్కని చేత వ్యాపారము, వాయువాది దేవతల ఇతర దేవతల వ్యాప్తి జీవుని స్వరూపదేహమునందు లేదు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు అని ఈ పద్యానికి అర్థం చెప్పి, ఇక 12వ పద్యంలో గరుడ శేషభవాది నామవ ధరిసి పవన స్వరూపదేహది కరణ నియామకను తానాగిప్ప హరియంతే సరసిజాసన వాణి భారతి భరతనిందొడగూడి లింగది ఇరుతిహరు మిక్కాదితేయరి ఇల్లవాస్తాన అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ, ఇక్కడ మరొక్క మారు నేను శ్రోతలందరికీ ఇచ్చేటటువంటి సూచన ఏమిటి అని అంటే, ఇక్కడ సంకర్షణ వడయ తీర్థుల వారి వ్యాఖ్యానము తప్పు లేదా సరి, మిగిలినటువంటి వ్యాఖ్యానకారుల వ్యాఖ్యానము తప్పు సరి అని నేనేది వివేచించటం లేదు, తీర్మానించటం లేదు, నా నిర్ణయం చెప్పటం లేదు. ఇద్దరు సంకర్షణ వడయ తీర్థుల వారి అభిప్రాయము, మిగిలినటువంటి వ్యాఖ్యానకారుల వారి అభిప్రాయం రెండింటినీ మీకు నేను మీ ముందు ఉంచినాను. కాబట్టి దానిని మీరు అర్థం చేసుకొని ఇక్కడ తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, దాని కొరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ దీని యందు ఏది తప్పు ఏది సరి అని విమర్శించేటటువంటి, విచారించేటటువంటి, చర్చించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు చర్చించాలి. కానీ అది లేనటువంటి వారు మనము విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అందరూ వ్యాఖ్యానకారుల వారు, హరికథామృత సారానికి రచించినటువంటి అందరూ వ్యాఖ్యానకారులు మనకు పూజ్యనీయులు, వందనీయులు. హరికథామృత సారము బాగుగా అర్థం చేసుకోవడానికి వారు మనకు వ్యాఖ్యానాన్ని రచించి ఇచ్చినారు అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోవాలి అని మీకు అందరికీ తెలియజేస్తూ, శ్రీకృష్ణార్పణమస్తు, మద్దేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.